హలో గైస్, వెల్కమ్ టు విప్రీ స్టడీస్. ఓకే గైస్, మరి ఈ వీడియోలో పాలినామియల్స్ లోని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఓన్లీ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్, అంతే. ఓన్లీ 2 క్వశ్చన్స్. ఇప్పుడు నేను బోర్డు మీద రాసినది ఇంకొక మెథడ్, అలాగనే డే 4 లో చెప్పాను క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి జీరోస్ కనుక్కోమంటారు. ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఆ 2 క్వశ్చన్స్ లో ఒకటి నీకు ఎగ్జామినేషన్ కి వస్తుంది, 4 మార్క్స్ నీ చేతిలో ఉంటుంది. మన ఛానల్లో మెయిన్ గా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం చెప్పడం జరిగింది కదా. రోజు ఎవ్రీడే చాప్టర్ వైజ్ ప్రకారంగా ఎవ్రీ లెసన్ అంటే 14 లెసన్స్ అంటే ప్రాబబిలిటీ వరకు ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఓన్లీ డైలీ 30 to 40 మినిట్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ చాప్టర్ వైజ్ ప్రకారం నేర్చుకున్నారనుకో మీకు కావాల్సిన స్కోర్ కానీ, లేకుంటే నాకు మ్యాథ్స్ రాదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవుతారు. చూడండి, ఇప్పటి వరకు బ్రో నేను అసలు లెసన్స్ వినలేదు ఇప్పటి వరకు, మరి ఎలా ఇప్పుడు నేను ఈ 40 days లో కన్నా ప్రిపేర్ చేస్తే నేను పాస్ అవుతానంటే ఖచ్చితంగా పాస్ అవుతావు, అది గుర్తుపెట్టుకో. కానీ నేను లెసన్ చెప్పేటప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ కూడా చెప్తాను. అసలు ఈ లెసన్ దేని గురించి ఉంటుంది, అసలు ఈ లెసన్ లో ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఎలా నేర్చుకోవాలి అనేది లెసన్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది కూడా చెప్తాను. ఆ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మన ఛానల్లో మెయిన్ పాయింట్ గా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పిన క్వశ్చన్స్ గానీ మీరు నేర్చుకోవాలి. పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే రేపు నంబర్ చేంజ్ అయినా రాసేటట్టు ఉండాలి. అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. మళ్ళా ఏదో విన్నాము ఇంకా అయిపోయింది నోట్స్ రాసుకున్నామంటే కుదరదు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి గైస్. మరి మన ఛానల్లో పాలిటెక్నిక్, అలాగనే ఎగ్జామినేషన్ రిజల్ట్ వరకు, అలాగనే పాలిటెక్నిక్ మీ హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ప్రతి ఒక్కటి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ కన్నా ఖచ్చితంగా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మన ఛానల్లో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నాకు మ్యాథ్స్ రాదా అనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను కాన్సెప్ట్ చెప్పండి, లెసన్ లేక అస్సలు వెళ్ళను. కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు లెసన్ నేర్చుకున్నారు, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పింటాను, అది నేర్చుకుంటారు. మరి రేపు ఎప్పుడన్నా మీరు ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ పోతే ఎలా? చాలా ఇబ్బంది అవుతుంది. ఎగ్జామ్ ఒక్కటే నువ్వు పాస్ అయ్యేది, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, కాన్సెప్ట్ అనేది ఎవ్రీ లెసన్ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ లెసన్ దేని గురించి ఉంది, అసలు ఈ లెసన్ లో ఎలా వస్తాయి క్వశ్చన్స్ అని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా. కాన్సెప్ట్ లో ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. అది కానీ మీరు ఖచ్చితంగా అర్థం చేసుకునే ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు పాలినామియల్స్ ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ 1 వస్తుంది. ఆల్రెడీ 1 మార్క్ 2 క్వశ్చన్స్ ఎలా వస్తాయో చెప్పాను, 2 మార్క్స్ 1 క్వశ్చన్ ఎలా వస్తుందో చెప్పాను. ఇది 5th డేలో ఇది ఇంకా అయిపోతుంది. దీంతో ఈ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ లెసన్ కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. మరి 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. మరి ఎలా వస్తాయి ఆ 2 క్వశ్చన్స్? ఫస్ట్ క్వశ్చన్ మొత్తం నేను ఫస్ట్ క్వశ్చన్ కి అంటే ఈ గ్రాఫ్ ని బట్టి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి మనకి జీరోస్ కనుక్కోమంటారు, అది ఒక క్వశ్చన్. 2 క్వశ్చన్లు ఇంపార్టెంట్, 2. మరి ఆ రెండిట్లో ఒక మెథడ్ ఎలా వస్తుంది మీకు కొన్ని 4 క్వశ్చన్లు చెప్తాను. అంటే ఒకటే మెథడ్ 4 క్వశ్చన్లు చెప్తాను. ఇంకొక క్వశ్చన్ కి 4 క్వశ్చన్లు చెప్తాను. పర్ఫెక్ట్ గా అర్థమైపోతుంది, స్కిప్ చేయకుండా నేను ఇప్పటి వరకన్నా ఇగో నేను చెప్తాను కదా, ఇప్పటివరకు లెసన్ ఇల్లేను బ్రో అసలు నాకు మ్యాథ్సే రాదు అంటే గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా కాన్సెప్ట్ అర్థం చేసుకొని నేను చెప్పేటప్పుడు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా డైలీ 30 minutes 45 minutes మధ్యలో ఉంటుంది మన వీడియో, అంతకు మించి ఎక్కువ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ S7 కూడా వచ్చినాయి ఇలాంటి క్వశ్చన్స్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద గివెన్ గ్రాఫ్. అంటే మనకి ఇచ్చిన గ్రాఫ్ ని బేస్ చేసుకొని మనకి కింద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 4 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది, 4 మార్కులకు కాబట్టి. ఓకే, మరి ఆ 4 క్వశ్చన్లు ఖచ్చితంగా చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మెయిన్ పాయింట్ గా గ్రాఫ్ అర్థం చేసుకోవాలి, గ్రాఫ్ ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ఏంది, మనం ఫస్ట్ గ్రాఫ్ ని అబ్జర్వ్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. నేను కాన్సెప్ట్ పాలినామియల్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ లోనే చెప్పాను, ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైతే టచ్ అవుతుందో అవే మన జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అని చెప్పడం జరిగింది, రైట్. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ చెప్పాను. కాన్సెప్ట్ లో ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మన ఛానల్లో ఇంపార్టెంట్ ప్లస్ కాన్సెప్ట్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ లోనే చెప్పాను. మనకి ఇలా ఇక్కడ ఈ గ్రాఫ్ ను గమనిస్తే యూ షేప్ లో వచ్చింది, అంటే ఇది ఏంది, పారాబోలా కదా. మరి పారాబోలా రాసేద్దాం. పారాబోలా అంటే యూ షేప్ లో ఉంది, అంటే ఇది ఏంది, పారాబోలా. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, ఈ ఫస్ట్ క్వశ్చన్ కామన్. ఏంది ఫస్ట్ క్వశ్చన్ కామన్. 4 క్వశ్చన్లు చెప్తా, పడబడ తొందరగా అయిపోగొట్టేద్దాం. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్? పారాబోలా. పారాబోలా షేప్ లో ఉంది, అయిపోయింది. పారాబోలా షేప్ అంటే యూ షేప్ లో వస్తే చాలా, అది పారాబోలా. ఓకే, అంతే, అదే గుర్తుపెట్టుకోండి. ఓకే, ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆర్ అంటే జీరోస్ నేను చెప్పాను కదా, ఏంది మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైతే పాయింట్స్ కరెక్ట్ టచ్ అవుతుందో అవే మన జీరో ఆఫ్ ది పాలినామియల్ అని. మరి ఇక్కడ
ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఎక్కడ టచ్ అవుతుంది -2 కడ టచ్ అవుతుంది, ఇంకోటి 3 కడ టచ్ అవుతుంది, అంటే -2, 3 అయిపోయింది ఆన్సర్ అంతే. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్, ప్రోడక్ట్ అంటే ఏంది ఇంటూ చేయడం, అంటే మనకు వచ్చిన జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ ని ఇంటూ చేయాలి, అంటే -2 ఇంటూ 3, 3 2 జా 6 మైనస్ ఇంకోటి ఒక -6 అయిపోయింది అంతే ఆన్సర్. రైట్ ద పాలినామియల్ విత్ జీరోస్ ద గివెన్ గ్రాఫ్, రైట్ ద పాలినామియల్ అంటే ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ ను బట్టి మనం పాలినామియల్ గా అనుకోవాలంట. పాలినామియల్ గా అనుకోనికి మనకు ఫార్ములా ఏంది x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా x ప్లస్ ఆల్ఫా బీటా, రైట్. దీని ఆన్సర్ రాస్తున్నా చూడండి, 4th. మరి ఎక్స్ మనకేంది ఇది ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అవుతుంది. ఇగో మనకి ఎక్కడైతే టచ్ అయిందో ఆ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ రెండు ఉంటాయి. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి 2 జీరోస్ వస్తాయి. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఇలా పారాబోలా వస్తుంది, వేరే దానికి పారాబోలా రాదు. ఓకే, క్వాడ్రాటిక్ ఏమో పారాబోలా వస్తుంది, లీనియర్ పాలినామియల్ కి ఏమో స్ట్రైట్ గా వస్తుంది, క్యూబిక్ పాలినామియల్ కి అయితే 3 చోట్ల టచ్ అవుతుంది. ఇగో ఇలా 1 2 3 ఎక్స్ యాక్సిస్ మీదనే. ఓకే, ఇక్కడ చూడండి మరి x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా కలిపితే ఇక్కడ చూడండి -2 ప్లస్ ఆల్ఫా ఎంత నాకు -2, బీటా ఎంత 3, ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా బీటా ఇంటూ చేద్దాం -2 ఇంటూ 3. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్ గా అయిపోతుంది, ఏం పెద్ద విషయం కాదు. మైనస్ మైనస్ ప్లస్, ఓకే, లేకుంటే మీకు ఇంకా సింపుల్ గా చెప్తాను. ఇక్కడ బిగ్ సింబల్ దేనికి ఉంది 3కి ఉంది, అంటే ఏమొస్తుంది 3, ఇక్కడ చూడండి ఈ మైనస్ అలాగనే పెట్టినాను, బిగ్ సింబల్ ఏముంది 3 ఉంది, అంటే 3 లో 2 తీసేస్తే ఎంత +1 వస్తుంది, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3 జా 6, అంటే ఏమొస్తుంది పాలినామియల్ x² మైనస్ 1 ఇంటూ ఎక్స్, ఎక్స్ మైనస్ 6, అంటే ఇది పాలినామియల్. రైట్ ద పాలినామియల్ విత్ జీరోస్ ఆఫ్ ది గివెన్, అంటే మీకు మనం చేసాం ఇలా 2 మార్క్స్ క్వశ్చన్స్ చేసాం, గుర్తుందా లేనా మీకు డే 4 లో చెప్పడం జరిగింది. అంటే మనకి ఇచ్చిన ఇది జీరోస్ ని ఆల్ఫా బీటా అనుకొని ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మన పాలినామియల్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏంది దీని పాలినామియల్ x² మైనస్ ఎక్స్ మైనస్ 6. ఓకే, మరి ఇలా చేయాలి గైస్. ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. ఆడ ఉండేదే, మనం ఏం కొత్తగా ఏం కనిపెట్టలేదు, ఫార్ములా గుర్తుంది ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఫార్ములా క్వాడ్రాటిక్ ఈ పాలినామియల్ కనుక్కోనికి అని. మరి సెకండ్ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద గివెన్ గ్రాఫ్, అంటే ఇచ్చిన గ్రాఫ్ కి మనం సొల్యూషన్స్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి 2, 0 కడ 6, 0 కడ 4, -4 కడ టచ్ అవుతున్నాయి, పాయింట్స్ ఉన్నాయి. ఓకే, నేమ్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ చెప్పాను కదా పారాబోలా అని, మరి పారాబోలానే రాసేద్దాం. పారాబోలా, మరి పారాబోలా రాసేస్తాం. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ పాలినామియల్, ఎన్ని జీరోస్ ఉన్నాయి మొత్తము 2 జీరోస్, అంటే ఏంది 2 జీరోస్ కాడ అంటే ఏంటంటే హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ పాలినామియల్, ఎక్స్ యాక్సిస్ కాడ ఇగో గుర్తుపెట్టుకోండి, ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైతే టచ్ అవుతుందో అవన్నీ జీరో ఆఫ్ ది పాలినామియల్. హౌ మెనీ ఎన్ని జీరోల కాడ టచ్ అవుతుంది పాలినామియల్ ఇది అంటే 2, ఎంత 2 అంతే, ఆన్సర్ ఏం లేదు. రైట్ ద పాయింట్స్ ఇన్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ది గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అంటే ఇదే కదా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది y యాక్సిస్, రైట్. మరి రైట్ ద పాయింట్స్ ఆర్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ది గ్రాఫ్ x యాక్సిస్, అంటే x యాక్సిస్ కాడ టచ్ అయిన పాయింట్స్ రాయాలి, అంటే 2, 0 ఇంకోటి ఏంది 6, 0 అయిపోయింది ఆన్సర్ అంతే, ఏం లేదు. జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఎన్ని జీరోస్ ఇక్కడ మనకి 2 6 కాబట్టి ఏం లేదు, 2, 6 2 6 అంతే, ఇంకా అయిపోయింది. ఇలా గైస్ మరి గ్రాఫ్స్ కి సంబంధించి పెద్ద విషయం ఏం కాదు, ఖచ్చితంగా మీరు ఆ గ్రాఫ్ ను గమనించి ఎలా వస్తాయి క్వశ్చన్ అనేది అర్థం చేసుకోవాలి. ఏం లేదు, చాలా సింపుల్ గానే ఉంటుంది. షేప్ ఎక్కడ టచ్ అవుతున్నాయి, ఎన్ని చోట్ల టచ్ అవుతున్నాయి, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఫైండ్ ద జీరోస్ 2, 6. ఇక్కడ చూడండి రైట్ ద పాలినామియల్ అంటే మనకు వచ్చిన ఆల్ఫా బీటా అనే ఈక్వేషన్ రూపంలో కనుక్కోవడం, ఇంతే 4 మార్కులు, చిన్న చిన్న 4 మార్కులు ఈజీగా వస్తుంది. ఓకే, ఇంకొక క్వశ్చన్ మొత్తం ఇంకో 2 క్వశ్చన్స్ రాస్తాను, ఇంకోటి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకటి హోంవర్క్ ఇస్తాను మీకు. తర్వాత ఇంకొక క్వశ్చన్ 4 మార్క్స్ కి ఎలా రావచ్చు, మొత్తం 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఆ 2 క్వశ్చన్ లో ఒకటి వస్తుంది. ఓకే, నో డన్. ఓకే, 3-4 క్వశ్చన్స్ అన్నమాట, సేమ్ గ్రాఫికల్ మెథడ్స్ చెప్తాను కదా. 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇది గ్రాఫికల్ మెథడ్స్ ది, తర్వాతది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి జీరోస్ కనుక్కోవడం, ఇంతే చూడండి. ఓకే, మరి ఇక్కడ చూడండి థర్డ్ క్వశ్చన్, మరి ఇక్కడ చూడండి సేమ్ గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది, ప్రాబ్లం వాటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ అంటే యూ షేప్ లో ఉంది, అంటే ఇది ఏమవుతుంది పారాబోలా, అంతే.
అయిపోయింది పారాబోలా. ఇక్కడ చూడండి ద పాలినామియల్ విత్ జీరోస్ గివెన్ ద గ్రాఫ్, అంటే పాలినామియల్ కనుక్కోవాలి ఈ జీరోస్ తో. ఏది జీరోస్? 1 2, అంటే 1 అనేది ఆల్ఫా అవుతుంది, బీటా అనేది 2 అవుతుంది. ఏంటివి? ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ కడ టచ్ అవుతుందో వాటిని జీరోస్ అంటాం. ఆ జీరోలోనే మనం ఆల్ఫా బీటా అనుకుంటాం. మరి ఇప్పుడు ఇక్కడ ఏంది? పాలినామియల్ కనుక్కోమంటున్నారు. మరి ఫార్ములా సెకండ్ చూడండి ఆన్సర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా కదా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎంత మనకి 1 ప్లస్ బీటా ఎంత 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఎంత 1 ఇంటూ బీటా ఎంత 2. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఒక 2 ఎంత 3x ప్లస్ 2 1 జా 1 2 జా 2 అవుతుంది. ఓకే, అంటే సెకండ్ ఆన్సర్ ఎంత వచ్చింది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఇది మన ఆన్సర్ అన్నమాట. మరి ఇక్కడ చూడండి ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఏంది కోఎఫిషియంట్? ఒకసారి ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ లో చెప్పలేదు, మళ్ళీ ఇప్పుడు చెప్తాను మీకోసం. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్ ఇస్ అ పాలినామియల్. అంటే గుర్తుపెట్టుకోండి, మనం దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇది కంపేరింగ్ చేసుకుంటే bx స్క్వేర్ ప్లస్ సి కదా. క్వాడ్రాటిక్ పాలినామియల్ కంపేర్ చేసుకుంటే మనకి చివరన ఉండేదాన్ని కాన్స్టెంట్ అంటారు. ఏమంటారు? కాన్స్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటారు? కాన్స్టెంట్ అంటారు. ఎక్స్ పక్కన ఉండేదాన్ని కోఎఫిషియంట్ అంటారు. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ స్క్వేర్ ముందర ఏముంది? ఏ ఉంది. ఎక్స్ కోఎఫిషియంట్ ముందర ఏముంది? బి ఉంది. ఎక్స్ ని వేరియబుల్స్ అంటారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఏది మాట్లాడుతుంది? ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈస్ ద పాలినామియల్. మనకి ఏది పాలినామియల్? ఇది పాలినామియల్. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? -3 ఉంది. అవును 3 అనొచ్చు కదా, -3 ఎందుకు అన్నారంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు డినోట్ చేయాలి, ప్లస్ ఉన్నప్పుడైనా డినోట్ చేయాలి. ఇది +3 ఇది +2 అని చెప్పినా పర్లేదు, ఒక 3 2 అంటే కూడా పర్లేదు, పాజిటివ్ నంబర్స్ కాబట్టి. కానీ నెగిటివ్ నంబర్స్ నువ్వు ఖచ్చితంగా బేస్ చేసి చెప్పాలి. ఇక్కడ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ అంటున్నారు అంటే -3. ఓకే, ఒకవేళ ఎక్స్ కోఎఫిషియంట్ అన్నారనుకో 1 అని చెప్పాలి. అవు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే 1 అని చెప్పాలా. లేదు ఎక్స్ స్క్వేర్ పక్కన ఇక్కడ చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఇది 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2. ఇప్పుడు కాన్స్టెంట్ నంబర్ అంటే నువ్వు ఏం చెప్పాలా? 2. కాన్స్టెంట్ అంటే ఏంటంటే స్థిరం, ఒక కాన్స్టెంట్ దేనికి సంబంధం లేకుండా ఒంటరిగా ఉండేదాన్ని అది కాన్స్టెంట్ అంటాం. ఓకే, 2 అది. మరి ఎక్స్ కోఎఫిషియంట్ అంటే 4. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే దాని ముందర ఉండేదని అర్థం. ఎక్స్ స్క్వేర్ అంటే 3 అని అర్థం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఆన్సర్ అయిపోయింది. ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆర్. ఇక్కడ చూడండి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఏంది మనకి? 1 2 అంటే 1 2 అంతే, అయిపోయింది. ఓకే, మరి ఇలా ఉంటుంది గైస్. మరి ఇలాంటి గ్రాఫ్స్ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ ఈజీ వస్తుంది. ఓకే, మరి ఇక్కడ ఇంకోటి చూద్దాం. ఇది ఏందో రివర్స్ ఉంది ఇప్పుడు. ఓకే, మరి చూద్దాం. నేమ్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ది గ్రాఫ్ ఎలా ఉంటాయి? మనకి యూ షేప్ లో ఉండాలి. ఇగో ఇలా ఉంది అనమాట ఇప్పుడు, అంతే. అంటే పారాబోలానే, పారాబోలా. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గివెన్ ఓపెన్ అప్వర్డ్స్ డౌన్వర్డ్స్. అంటే అప్ అంటే ఏంది? పైకి, డౌన్వర్డ్స్ అంటే కిందికి, అంటే ఇది కింది వైపు ఉంది కాబట్టి డౌన్వర్డ్స్ కి టిక్ చేయాలి, డౌన్వర్డ్స్ అని రాయాలి. ఓకే, ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆర్. జీరోస్ అంటే ఏముంది ఇక్కడ చూడండి, -3 కాడ టచ్ అవుతుంది, 2 కాడ టచ్ అవుతుంది, అంటే -3, 2. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది సమ్ అంటే ఆ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ ని సమ్ చేయాలి ఇప్పుడు మనం. అంటే సమ్ ఇక్కడ చూడండి, సమ్ చేయాలి. -3 ప్లస్ 2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? అంటే ఇది ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా అనమాట. ఇక్కడ చూడండి -3 ప్లస్ 2 అంటే బిగ్ సింబల్ ఏముంది? -3 లో 2 పోతే 1 అంటే -1 అనే ఆన్సర్ అనమాట. ఇది గైస్ మరి గ్రాఫ్స్ గురించి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ కి వస్తుంది. మీరు స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు సిలబస్ వినలేదు అంటే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ 40 days అనేది ఖచ్చితంగా ఒక్కొక్క పాయింట్ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ గానీ మీరు మిస్ అయితే గానీ ఎగ్జామ్ లో మీరే లాస్ అవుతారు. చాలా ఇప్పుడు ఈ 40 days ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ప్రతిదీ వినండి. 45 minutes మధ్యలో ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. లేదు మేము బడి నుంచి వెళ్ళి అంటే పొద్దున సగం విను, సాయంత్రం సగం విను, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకో. కంప్లీట్ రోజుకు అదే చెప్తున్నా, మ్యాథ్స్ కంటూ ఒక టైం ఇవి, ఖచ్చితంగా పాస్ అవుతావు. ఓకే, మరి ఇది గైస్ మరి ఈ గ్రాఫ్స్ గురించి ఇప్పుడు క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్స్ అయితే చాలా ఈజీ, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రావాలి. ఓకే, నోట్ గైస్. ఓకే, మరి సెకండ్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పటి వరకు ఫస్ట్ క్వశ్చన్ వరకు గ్రాఫ్స్ నేర్చుకున్నాం కదా.
ఇప్పుడు ఈ ఫోర్ ఇప్పుడు చెప్పిన రెండు మెథడ్స్ లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. గ్రాఫ్స్ అన్న రావచ్చు, ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ అన్న రావచ్చు. ఇవి కూడా చాలా చాలా ఈజీగానే ఉంటుంది, పెద్ద విషయం ఏం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 7x + 10 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ కోఎఫిషియెంట్స్. అంటే ఇక్కడ ఏంది క్వశ్చన్, చాలా చాలా ఈజీ, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రావాలి. మళ్ళీ ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ గానీ ఇప్పుడు కానీ నేర్చుకున్నారనుకో, మళ్ళీ 4th లెసన్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వస్తుంది, నేను క్లారిటీగా చెప్తాను. ఇగో మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఇప్పుడు లింక్, ఆ లింక్ లో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేయాలో క్లారిటీగా చెప్పిన, అది కూడా 4 మార్క్స్ వస్తుంది ఎగ్జామ్ కి. మరి ఆ దాంతోనే ఇప్పుడు జీరోస్ కనుక్కోవాలి, ఆ జీరోస్ కోఎఫిషియెంట్స్ కి సమానం అవుతుందా లేదో కనుక్కోవాలి. కోఎఫిషియెంట్లు అంటే ఏవి, ఇగో ఇప్పుడు ఇది కాన్స్టెంట్, ఎక్స్ కోఎఫిషియంట్ ఏది 7, x² కోఎఫిషియంట్ ఏది 1, ఇందాక నేను చెప్పాను కదా, అలా అనమాట. ఎలా చేయాలి ఇప్పుడు వీటి ప్రాబ్లమ్స్ చూడండి, చాలా సింపుల్. గివెన్ ద, చూడండి మీరు రాసే ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క మార్క్ ఉంటుందని అది గుర్తుపెట్టుకోండి. ఓకే, గివెన్ ద p ఆఫ్ x = x² + 7x + 10. మరి ఇప్పుడు వీటికి జీరోస్ ఎలా కనుక్కోవాలి, జీరోస్ ఎలా కనుక్కోవాలంటే బాగా చూడండి, ఫస్ట్ మీరు అది ఈక్వేషన్ అలాగనే రాయండి, x² + 7x + 10. అంటే ఈ x వాల్యూస్ కనుక్కోవాలి, జీరోస్ వాల్యూస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి, దానికోసం ఉపయోగించే మెథడే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. అంటే ఎలా చేయాలి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. ఇగో ఫస్ట్ నంబర్ ఏముంది మనకి 1 ఉంది, అంటే 1 × 10 10 కదా, ఈ 10 ఇక్కడ వేసేసేయండి. ఓకే, తర్వాత ఈ మధ్యలో 7x ఉంది కదా, ఆ 7x వచ్చేటట్టు మనం దీన్ని చేంజ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే బాగుందండి, అంటే నువ్వు 2 నంబర్లు తీసుకో, ఎందుకు 2 నంబర్స్ తీసుకో, 2 నంబర్స్ తీసుకుంటే ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, అది ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్ రావాలి. ఇది గుర్తు బాగుందండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నువ్వు 2 నంబర్లు తీసుకో, ఏదన్నా నీ ఇష్టం, ఒక పాజిటివ్ నంబర్స్ ఏమైనా తీసుకో, నెగిటివ్ నంబర్స్ ఏమైనా తీసుకో, కానీ ఆ 2 నంబర్లు ఇక్కడ నువ్వు సబ్స్టిట్యూషన్ చేస్తే ఇంటూ చేస్తే ఈ పై నంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ మధ్య నంబర్ రావాలి. ఇది ఓకే, ఇక్కడ చూడండి మరి సింపుల్ గా చెప్తాను, 5 × 2 = 10, 5 × 2 = 10, 5 ఒక 2 కలిపితే ఎంత 7, అంటే సరిపోయినాయి. అంటే ఇంకా డైరెక్ట్ గా రాసేద్దాం. ఎలా రాయను చూడండి, x² ఈ 7x బదులు ఈ రెండు నంబర్లు రాసుకోవాలి, ప్లస్ 5x + 2x, 5x 2x కలిపితే ఎంత వస్తుంది 7x, మిగిలిన అలాగనే రాసేయాలి. ఈ మధ్యలో ఉన్న దాన్ని చేంజ్ చేసుకోవాలి, ఫస్ట్ స్టెప్. ఓకే, అన్ని మెథడ్స్ 4 ప్రాబ్లమ్లు చెప్తా, 2 హోంవర్క్ ఇస్తా, మొత్తం 4 మెథడ్స్ మీకు అర్థమైనంత వరకు చెప్తాను. ఓకే, స్కిప్ చేయొద్దండి. మరి ఇప్పుడు ఏం చేయాలా అర్థమైందా, 5x 2x కలిపితే ఎంత 7x వచ్చేసింది. మళ్ళా మరి 2 కేసులుగా తీసుకో, అంటే ఇక్కడ ఒక కేసు, ఇక్కడ ఒక కేసు. అంటే ఇక్కడ చూడండి, x² + 5x ఒకసారి తీసుకో, మళ్ళీ ఇంకోసారి 2x + 10. ఓకే, ఇందులో బాగా చూస్తే ఇక్కడ ఏముంది, x అనేది కామన్ ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, x కామన్ తీద్దాం, x కామన్ తీసా, x² ఉంది, అంటే x² అంటే ఏంది, 2 x'లు ఉన్నాయి అని అర్థం. ఒక x తీసేస్తే ఒక x ఉంటుంది, అర్థమైందా. ఇక్కడ x² అంటే 2 ఉన్నాయి, ఒకటి బయట తీసేసాను కామన్, ఇంకా ఎన్ని ఉంటుంది, ఒకటి ఉంటుంది, ప్లస్ x బయట తీస్తే ఇంకేముంటుంది 5. ఓకే, మరి ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు, 2 టేబుల్ కామన్ తీయొచ్చు, 2 5 జా అంటే 2 టేబుల్ తీద్దాం, ప్లస్ 2 నే కామన్ తీద్దాం, ప్లస్ 2 x అలాగనే రాస్తాం, ప్లస్ 2 టేబుల్ 10 ఎన్ని టైమ్స్ అవుతుంది, 5 టైమ్స్ అవుతుంది. మీరు ఒకటి గమనించినారా, x + 5 x + 5 ఇలా యువతల ఒకటే ఆన్సర్ వచ్చిందంటే నువ్వు చేసిన ప్రాబ్లం కరెక్ట్, లేదంటే తప్పు. ఇదే మీకు గుర్తు చూడండి. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా, ఈ బ్రాకెట్ పక్కన ఉండేటివన్నీ ఒకసారి రాసుకోవాలి, x + 2 బ్రాకెట్ పక్కన ఉండేదంతా ఒక కేసు, అంటే కామన్ తీసేస్తున్నాం, మళ్ళీ ఇది ఒక కేసు x + 5. మరి ఇప్పుడు ఏం చేయాలి, p ఆఫ్ x = 0, ఏంది p ఆఫ్ x = 0, ఇగో p ఆఫ్ x = 0, మిగతా దీని మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది, x + 2 x + 5 = 0, p ఆఫ్ x = 0. ఇంకా దీని మొత్తం ఆన్సర్ ఇక్కడ రాసేసాను. మరి ఈ 0 రెండింటికి సమానం చేయండి, అంటే x + 2 = 0 ఒకసారి, x + 5 = 0 ఒకసారి. మనకి x వాల్యూస్ కావాలి, +2 అవతల పోతే ఏమవుతుంది -2, +5 అవతల పోతే -5 కదా, అయిపోయింది. అంటే ఇవే మన ఆన్సర్స్. దేర్ ఫోర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ x = -2, -5 ఇక్కడతో ఆన్సర్ అయిపోయిందా, లేదు. మరి ఇంకేం చేయాలా,
ఈ రిలేషన్షిప్స్ కనుక్కోవాలి. రిలేషన్షిప్స్ అంటే ఏంది? సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ నేర్పించాను 2 మార్క్స్ లో కదా. అంటే వాటిని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఏం లేదు, సింపుల్ గానే ఉంటుంది. సమ్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్ అంటే మనకి ఏమొచ్చినాయి? ఇది ఆల్ఫా అవుతుంది, ఇది బీటా, ఇవే వీటి జీరోస్. వీటి జీరోస్ గానే నువ్వు ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఖచ్చితంగా జీరో వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఇది ఆల్ఫా, ఇది బీటా, కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. ఇప్పుడు చూడండి, ఆల్ఫా ఎంత? -2 ప్లస్ బీటా ఎంత? -5. మనకి ఈ ఆన్సర్ రావాలా ఇప్పుడు? -b/a ఆన్సర్ రావాలా? -2 ప్లస్ ఇంటూ మైనస్ మొత్తం ఆన్సర్ ఎంత? -7 -b/a. ఇక్కడ చూడండి ఆన్సర్ అయిపోయింది, ఇంకా అంతే. అంటే ఇప్పుడు మైనస్ క్యాన్సిల్ చేసి ఏమి? b ఈక్వల్ టు ఎంత వస్తుంది? 7. ఇగో కంపేర్ చేయండి, ax² ప్లస్ bx ప్లస్ c అంటే b వాల్యూ ఎంత వచ్చింది? 7. అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. మళ్ళీ ఇంకోటి ఏం చేయాలా? ప్రోడక్ట్ చేయాలా, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ఇది లాస్ట్ మెథడ్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a ఫార్ములా చెప్పాను. ఇవన్నీ కాన్సెప్ట్ ఫస్ట్ పాలినామియల్స్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను, డే 3లోనే చెప్పాను. ఓకే, ఆల్ఫా ఎంత మనకి? -2 ఇంటూ బీటా ఎంత? -5. మైనస్ క్యాన్సల్ అంటే 5 2 = 10 అంటే c/a ఎంత వచ్చింది? 10. ఇగో c 10 వచ్చింది, అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. ఇలా ఉంటుంది గైస్. కొంచెం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా స్కిప్ చేయకుండా ఏంటంటే అలాంటిది అని అర్థమవుతుంది, అది గుర్తు పెట్టుకోండి. ఓకే, మరి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్. ఇది ఇంకా చాలా ఈజీ, ఇదైతే చాలా ఈజీ. ఓకే, గివెన్ p ఆఫ్ x ఈక్వల్ టు గివెన్ దాన్ని రాసి x² - 3. ఇలాంటి ప్రాబ్లం చాలా సింపుల్ గా ఇచ్చి ఎలా చూడండి. అంటే x² ఈక్వల్ టు ఇక్కడ చూడండి, p ఆఫ్ x ఇది -3, యువతలకు వస్తే +3 అంటే ఈక్వల్ టు 3. స్క్వేర్ అవతలకు వస్తే ఏమవుతుంది? రూట్. చెప్పినా కదా, x ఈక్వల్ టు √3 అంటే x వాల్యూస్ ఏమొచ్చినాయి? +or-√3 అంటే x ఈక్వల్ టు +3, x ఈక్వల్ టు -3. ఓకే, +√3 -√3. మరి ఇది ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అవుతుంది. ఇంకా ఇప్పుడు ఆల్ఫా బీటా ప్రకారం ఇప్పుడు యూటిలైజ్ చేసాను చూడండి. ఇప్పుడు అలాగనే రిలేషన్షిప్ బిట్వీన్, కొందరు క్వశ్చన్స్ ఎలా గుర్తుపట్టాలా అని డౌట్ పడుతుంటారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడన్నా రేపు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చదివితేనే ఫస్ట్ అది ఏ లెసన్ తెలియాలి, ఆ లెసన్ కి సంబంధించి ఫార్ములాలు గుర్తు రావాలి, అలా ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఒక్కటి. ఓకే, మరి ఇప్పుడు చూడు, ఇది ఆల్ఫా బీటా అయింది అంటే దేర్ఫోర్ సమ్ ఆఫ్ ది జీరోస్, సమ్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా ఏంది? ఆల్ఫా ప్లస్ బీటా -b/a. ఆల్ఫా ఎంత? √3 ప్లస్ బీటా ఎంత? -√3. ఆన్సర్ ఏమొస్తుంది? ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. √3 లో కల్లా √3 పోతే 0. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ప్రోడక్ట్ కనుక్కోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా ఏంది? ఆల్ఫా ఇంటూ బీటా c/a. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఆల్ఫా ఎంత వచ్చింది మనకి? √3 ఇంటూ బీటా ఎంత వచ్చింది? -√3. ఇక్కడ ఒక మైనస్ బట్టి ఒక మైనస్, √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అవుతుంది. √3 హోల్ స్క్వేర్ అయిపోయినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఎంత? -3. మనం చేసిన ప్రాబ్లం కరెక్టా కదా చూద్దాం. బి ఇక్కడ చూడండి, ఇది కంపేర్ చేసుకుంటే ax² ప్లస్ bx ప్లస్ c లే కంపేర్ చేసుకుంటే x² ఆన్సర్ ఉంది, x కోఎఫిషియంట్ ఆన్సరే లేదు, అంటే అందుకే 0 వచ్చింది ఇక్కడ మనకి. మళ్ళీ సి ఎంత వచ్చింది మనకి? -3 వచ్చింది. -3 ఉందా అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చెప్తాను, తర్వాత హోంవర్క్ ఇచ్చి వీడియో కంప్లీట్ చేస్తాను. ఓకే, నోట్ డౌన్. ఓకే, లాస్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ తర్వాత 2 హోంవర్క్ ఇస్తాను. ఓకే, కంప్లీట్ అవుతుంది. చెప్పాను కదా, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి ఆ జీరోస్ కనుక్కోండి. జీరోస్ కనుక్కున్న తర్వాత ఒకదాన్ని ఆల్ఫా బీటా అనుకొని సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ఏం పెద్ద విషయం కాదు. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఇవి కూడా సేమ్ వాటి క్వశ్చన్స్, కానీ ఒకవేళ క్వశ్చన్స్ కొంచెం తలకిందులు ఇస్తే మీరు ఎలా చేయాలని చెప్తున్నాను. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ 6x² - 3 - 7x అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్. ఓకే, ఇందాక మెథడ్ ఉపయోగిద్దాం. మీరు ఒకటి బాగా గమనిస్తే, గివెన్ ద p ఆఫ్ x ఈక్వల్ టు 6x² - 3 - 7x. మరి ఇక్కడ చూస్తే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ లో ఉందా? లేదు. ఫస్ట్ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉండాలంటే ఏం కావాలా? x² ఫస్ట్ ఉండాలి, తర్వాత x ఉండాలి, తర్వాత లాస్ట్ కాన్స్టెంట్ నంబర్ ఉండాలి. ఈ ఫామ్ లో ఉంటే మనం దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. కానీ ఇక్కడ మధ్యలో ఉంది, ఇక్కడ ఏమో లాస్ట్ ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏం లేదు, దాన్ని మామూలుగా చేంజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మామూలుగా చేంజ్ చేసుకుంటే ఫస్ట్ ఏముంది? 6x². ఇక్కడ చూడండి, తర్వాత -7x
-3. అవును బ్రో, మీరు ఈక్వల్ టు అవతల పోతే ప్లస్, అవతల పోతే యూతలు పోతే మైనస్లు ప్లస్లు అయితే అంటారు. మరి ఇక్కడ ఏంది, ఏం చేంజ్ చేశారు, దాన్ని యూతలు రాసుకున్నారని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ గమనిస్తే అవి ఈక్వల్ టు అవతలకు పంపిస్తే, కానీ నేను ఇక్కడ ఈక్వల్ టు అవతల పంపించట్లేదు, అక్కడే కలిపేస్తున్నాను అనమాట. అక్కడే కలిపేస్తే ఏం కాదనమాట. ఇప్పుడు నీళ్ళలో నీళ్ళు పోస్తే ఏమైతుంది, ఏం కాదు, నీళ్ళే అయితే అట్ట అనమాట, ఏం లేదు. అక్కడనే కలిపేసుకుంటే ఏం కాదు. ఒకవేళ నువ్వు ఈక్వల్ టు అవతలకు పంపిస్తేనే అలా ప్లస్లు మైనస్లు చేంజ్ అయ్యేది, అది గుర్తుపెట్టుకోండి. మనం స్టాండర్డ్ ఫామ్ లో రాసుకున్నాం అంతే, ఏం లేదు, స్టాండర్డ్ ఫామ్ లో రాసుకున్నాం. ఓకే, మరి ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చింది అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి ఆ ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చెప్పాను కదా, ఇంకొక పారి చెప్తాను చూడండి. ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఏం చేయాలా, ఇంటూ చేయాలి. 6 3 జా 18. ఓకే, 6 3 జా 18. ఇప్పుడు చూడండి, ఇక్కడ నువ్వు రెండు తీసుకునే నంబర్లు ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్ రావాలి. ఎలా అవుతుంది చూద్దాం. 9 2 జా 18, 9 లో కల్లా 2 పోతే 7. ఓకే, సరిపోతుంది. అంటే 9 2 జా, ఇక్కడ చూడండి 9 2 జా 18, అలాగనే -9 + 2 రాసుకుందాం. ఎందుకు, ఇక్కడ మనకు -7 ఉంది అంటే బిగ్ సింబల్ మైనస్, 9 లో కల్లా 2 పోతే 7. ఇగో ఇంటూ చేస్తే పై నంబర్ వచ్చింది, ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్ వచ్చింది. అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. అంటే 6x² -7x బదులు ఇవి రాసుకుంటాం ఇప్పుడు. అంటే -9x + 2x -3, అంటే 9x లో కల్లా 2x పోతే ఎంత, -7x. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి మీరు. ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకో, నిజం చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే 8 మార్క్స్. ఎందుకంటే 4 మార్క్స్ కి ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో సేమ్ ఇదే మెథడ్ వస్తుంది, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అది కూడా ఇంపార్టెంట్. సేమ్ ఇదే ఇట్నే చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఇది ఒక కేసు అదొక కేసు కాబట్టి 6x² - 9x ఒక కేసు, ఇంకో కేసు 2x - 3 ఒక కేసు. ఓకే, మరి ఇక్కడ బాగా గమనిస్తే ఎక్స్ కామన్ తీయచ్చు, అలాగనే 3 టేబుల్ కూడా కామన్ తీయచ్చు. అంటే 3 టేబుల్ కామన్ ఇద్దాం, ఎక్స్ కామన్ ఇద్దాం బయటికి. 3 టేబుల్ లో 6 ఎన్ని టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది. 3 2 జా 6 2 టైమ్స్. x² అంటే 2 ఎక్స్లు ఉన్నట్టు, ఒక ఎక్స్ బయటికి తీసేసినామంటే ఒక ఎక్స్ ఉన్నట్టు, ఒక ఎక్స్ మైనస్ 9 ఎన్ని టైమ్స్ అవుతుంది 3 టేబుల్ లో 3 టైమ్స్ అవుతుంది. ఎక్స్ బయటికి తీసాం కాబట్టి అది అలాగనే ఉండండి. మరి ఇక్కడ చూడండి 3 2 జా 6 x × x² మైనస్ 3 3 జా 9 x అలాగనే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి మరి ఇక్కడ ఏం కామన్ తీనికలేదు కాబట్టి -1 కామన్ తీద్దాం. -1 కామన్ +1 కామన్ తీద్దాం. +1 కామన్ తీస్తే ఇక్కడ చూడండి 2x - 1 సేమ్ అలాగే చూడండి, సేమ్ రెండు ఆన్సర్స్ కరెక్ట్ వచ్చాయి. అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. +1 కామన్ తీయాలి, అలాంటప్పుడు ఏం లేదనుకో ప్లస్ కామన్ తీయాలి. చూడండి మరి ఇక్కడ చూడండి ఏం చెప్పినాను, బ్రాకెట్స్ యూతలు ఉన్నటువన్నీ ఒక పక్కకి, 3x + 1 ఒకసారి, అలాగే 2x - 3 ఒకసారి. p of x ఏమవుతుంది 0. సేమ్ అదే మెథడ్. నేను చెప్తున్నా కదా, నేను మెథడ్స్ మీకు నేర్పించేది. రేపు మెథడ్స్ గానీ నువ్వు కాన్సెప్ట్ మెథడ్ గానీ అర్థం చేసుకున్నావు అనుకో, రేపు క్వశ్చన్ మారడం చేయగలుగుతావు, అది గుర్తుపెట్టుకోండి. నేను ఎవ్రీ వీడియోలో ఇదే చెప్తాను. ఓకే, p of x = 0 అంటే ఇక్కడ చూడండి 3x + 1 ఇంటూ 2x - 3 = 0. మళ్ళీ సపరేట్ చేయండి జీరోని. 3x + 1 = 0 ఒకసారి, 2x - 3 = 0 ఒకసారి. మనకేం కావాలి, x వాల్యూ కావాలి. +1 అవతల పోతే -1 అంటే -1. ఇక్కడ 3 × s నీతో పోతే డివైడెడ్ బై, మనకి x వాల్యూ కావాలి. -3 అవతల పోతే +3, 2x = +3. ఇక్కడ 2 × s నీతో పోతే డివైడెడ్ బై, అంటే x = 3/2. ఓకే, అంటే x వాల్యూస్ ఏమొచ్చినాయి, ఒకటి ఇదేమో ఆల్ఫా అవుతుంది, ఇదేమో బీటా అవుతుంది. ఒకటేమో -1/3, ఇంకోటేమో 3/2 వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలా, సమ్ ఆఫ్ జీరోస్ చేయాలా. సమ్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా ఏంది, ఆల్ఫా ప్లస్ బీటా ఏంది -b/a, రైట్. ఇక్కడ చూడండి ఆల్ఫా ఎంత వచ్చింది మనకి, -1/3 ప్లస్ బీటా ఎంత వచ్చింది 3/2. ఓకే, క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసి ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేయాలా, ఎల్సిఎం దిద్దాం. 3 2 జా 6, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 1 జా -2 ప్లస్ 3 3 9. ఓకే, క్యాన్సిల్ చేయండి మొత్తము. బిగ్ సింబల్ ఎంత ఉంది, ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ప్లస్ లో ఉంది. 9 లో కల్లా 2 పోతే ఎంత, 7/6. ఇప్పుడు చూడండి మనం చేసిన ప్రాబ్లం కరెక్టా కదా. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఏంది, -b/a.
ఇగో ఫార్ములా మైనస్ పెడదాం. ఇక్కడ బి ఎంత వచ్చింది 7, ఇగో బి -7 వచ్చిందా. ఏ ఎంత రావాలి 6 రావాలి, 6 వచ్చిందా అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా ఏంది, ఆల్ఫా ఇంటూ బీటా మైనస్ C/A. ఆల్ఫా ఎంత వచ్చింది మనకి -1/3 ఇంటూ బీటా ఎంత వచ్చింది 3/2. ఇది సింపుల్ గా అయిపోతుంది. 1 మైనస్ కాబట్టి మైనస్ 3 1 జా 3/3 2 జా 6 అంటే సి వాల్యూ ఎంత వచ్చింది మనకి -3. -3 వచ్చింది. ఏ వాల్యూ ఆల్రెడీ 6. ఓకే, అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. ఇంకొకసారి ఒక షార్ట్ లో చెప్పేస్తాను. ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ని ఆర్డర్ లో రాసుకోవాలి. ఈ క్వశ్చన్ అయితే లేదనుకో మనకు ఆర్డర్ లో ఉందనుకో ఓకే పర్లేదు. వచ్చిన తర్వాత ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయి. తర్వాత నువ్వు 2 నంబర్లు తీసుకో, ఏమన్నా పాజిటివ్ నంబర్లు కానీ నెగిటివ్ నంబర్లు తీసుకొని ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి. ఆ రెండు ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ మధ్య నంబర్ వచ్చేటట్టు చేంజ్ చేసుకోవాలను. ఆ చేంజ్ చేసుకున్న నంబర్లని వాటి మధ్యలో రాసేసేయాలి. రాసిన తర్వాత సపరేట్ ఇవి ఒక రెండు సపరేట్ చేసేసాయి. మళ్ళా తర్వాత దాంట్లో కామన్ యూనిటీ తీసేసాయి. కామన్ అంటే అవతల ఏమైతే నంబర్లు కామన్ ఉండే అవి తీసేసిన తర్వాత P of x = 0 అనుకుని రెండింటికి సపరేట్ చేసుకుని ఆల్ఫా బీటా కనుక్కుంటాం. ఆల్ఫా బీటాని సమ్ ఆఫ్ జీరోస్ ఒకసారి, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. అంటే ఏం లేదు, మనకు వచ్చిన ఆన్సర్ని ఒకసారి కలపాలి, ఒకసారి ఇంటూ చేయాలి. అదే గుర్తు. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, సొల్యూషన్ లాస్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, గివెన్ ద ఇక్కడ చూడండి, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ 4u² + 8u అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్. అంటే మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏ ఈక్వేషన్ 4u² + 8u అంట. ఓకే, ఇక్కడ బాగా గమనిస్తే మనకి ఏం కామన్ ఉంది, 4 టేబుల్ కామన్ ఉంది, అలాగే u కామన్ ఉంది. ఓకే, 4 టేబుల్ కామన్ దిద్దాం, 4u కామన్ దిద్దాం. ఓకే, ఇక్కడ 4u అంటే 4 బయట తీసాం కాబట్టి ఏముండదు. u² అంటే 2 uలు, ఒకటి తీసేసాం కాబట్టి ఒకటి ఉంటుంది. ప్లస్ 4 టేబుల్ 8 ఎన్ని టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది కాబట్టి 2. మనం చేసిన ప్రాబ్లం కరెక్టా తప్ప? 4 దీంతో ఇంటూ చేయండి, 4 × u 4u, u × u² ప్లస్ 4 2 జా 8 మళ్ళీ u అలాగనే. ఓకే, క్లియర్. మరి ఇప్పుడు వీటి ఏం చేయాలా, ఏం లేదు, P of x = 0. ఇంకా ముందరకు వెళ్ళలేం కాబట్టి అంటే 4u = 0 ఒకసారి, తర్వాత ఏముంది u, ఇది u + 2 = 0 ఒకసారి. మనకి ఇక్కడ చూడండి u = 0/4 వస్తుంది. అంటే 0/ఎనీథింగ్ వాల్యూ ఏమవుతుంది 0, ఏమవుతుంది 0నే అవుతుంది. 4/ఎనీథింగ్ వాల్యూ 0/ఎనీథింగ్ వాల్యూ 0. +2 అవతల పోతే -2. ఓకే, మరి ఇది గైస్ ఆన్సర్. మరి ఇప్పుడు వీటికి కూడా ఏం చేయాలి, సమ్ ఆఫ్ జీరోస్. ఓకే, సమ్ ఆఫ్ ది జీరోస్ చేయండి. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ఎంత వచ్చింది 0 ప్లస్ బీటా ఎంత వచ్చింది, ఇది ఆల్ఫా ఇది బీటా, -2. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, -2 వచ్చింది. కానీ ఇక్కడ చూడండి మనకి ఏంది, ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a కదా, -b/a. కానీ ఇక్కడ -b/a అసలు bనే ఇక్కడ చూడండి, b ఆన్సర్ ఎంత ఉంది 8 ఉంది. మరి మనం చేసిన ప్రాబ్లం కరెక్టా తప్ప? -b/a కదా, b ఎంత 8/a ఎంత 4 1 జా 4 2 జా -2 వచ్చిందా, సేమ్. అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. అక్కడ అలా వెరిఫికేషన్, ఇదే ఇక్కడ వెరిఫికేషన్ చేయమంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా, C/A కదా ఫార్ములా. ఆల్ఫా ఎంత వచ్చింది 0 ఇంటూ బీటా ఎంత వచ్చింది -2. 0తో ఇంటూ చేయండి, 0నే వస్తుంది. అసలు సి వాల్యూనే లేదు, అంటే కాన్స్టెంట్ నంబరే లేదు మనకి ఇక్కడ అప్లై చేసుకుంటే దీన్ని. అంటే అందుకే మనకి ఏమొచ్చింది 0. x² వాల్యూ ఉంది, x వాల్యూ ఉంది, అలాగే సి వాల్యూ అసలు లేదు, అందుకే మనకి 0 వచ్చింది. ఇవి గైస్ మరి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అర్థం చేసుకుని నువ్వు కోఎఫిషియంట్స్ చెప్పాను కదా, సింపుల్ గా చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట, ఏం పెద్ద విషయం కాదు. ఓకే, మరి వీటి తర్వాత 2 హోంవర్క్ ఇస్తాను, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ఆన్సర్ చెక్ చేసుకోండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కామెంట్ చేయండి ఆన్సర్ ఎంత వచ్చిందో. ఓకే, నో డౌన్.